నమస్తే వెల్కమ్ టు వీచి న్యూస్ కాచ్ అండ్ కామెంట్స్ కి స్వాగతం నేను మీ ఝాన్సీ ఈ వారం వీచి న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం సత్యనారాయణ గారి రాజకీయ విశ్లేషణ మనం ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మొదలయ్యాయి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా అక్కా చెల్లెల సద్దుల బతుకమ్మతో శరన్నవరాత్రి వేడుకలకు సిద్ధమయ్యారు ఇక కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారనే విభిన్న వార్తా కథనాలపై ఈ వారం కాచం కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన పండుగే బతుకమ్మ ఆత్మ గౌరవం కోసం రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన సబ్బండ వర్ణాలు వర్గాలు ఈ పండుగను జరుపుకోవడానికి అర్హులు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఒకే ఒక్క పండుగ అంటే అది బతుకమ్మ పసుపు ముద్దను గౌరమ్మగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో తీరొక్క పువ్వులను పేరుస్తూ బతుకమ్మ అని ముద్దుగా పిలుస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని ఆవరించుకొని జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇక ఇదిలా ఉంటే పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిన ఈ సమాజంలో డీజేల దరువులు వచ్చిరాని ఆట పాటలతో మన ఆత్మగౌరవాన్ని మనమే దెబ్బతీసుకుంటున్నాం బతుకమ్మ అంటే తన బతుకును బలిపెట్టి మనకి బ్రతుకును ఇచ్చింది కాబట్టే బతుకమ్మ అని ఈ పండుగకు పేరు వచ్చింది నాడు నిజాం ఆకృత్యాలకు బలైన నాటి బతుకమ్మ ఎన్నో అవమానాలను ఎంతో వేదనను భరిస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అడవిలోకెళ్ళి తంగేడు పువ్వుగా ప్రత్యక్షమైంది నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి ఆనాడే మన బతుకమ్మ పోరుబాటను చూపించింది అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు తంగేడు పువ్వులకు బతుకమ్మ పండుగలో ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది ఒక స్థానం ఉంటుంది ఇక గునుగు పువ్వులు వీరోచితమైన పోరాటానికి గుర్తులుగా మిగిలిపోతాయి నిఠారుగా తెల్లగా నింగిని చూసే గునుగు పూలు తంగేడు గునుగు పూల బతుకమ్మ తలతల మెరుస్తూ మనస్సుకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని నింపుతుంది అమ్మవారిని ఈ 9 రోజులు బతుకమ్మతో పోలుస్తూ 9 రోజుల పాటు 9 పేర్లతో అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు అందుకే తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిరుపేద మహిళలందరికీ అక్కా చెల్లెళ్లకు ఎంతో అభిమానంతో చీరలు అందివ్వడం జరుగుతుంది ఇలా కొత్త బట్టలు కట్టుకొని సంతోషంతో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తరతరాలకు మన చరిత్రను తెలియజేసే అవకాశం ఈ ఒక్క పండుగ ద్వారానే ఉంటుంది కానీ ఇలాంటి బతుకమ్మ పండుగను విచ్చలవిడి స్వేచ్ఛతో లేనిపోని అర్థం లేని పాటలతో ఆటలతో బతుకమ్మ పండుగను అవహేళన చేసుకోవడం సరికాదు బతుకమ్మ పండగపై సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర సర్కార్ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై అనేక పాటలతో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న తరుణంలో టీఆర్ఎస్ దానికి భిన్నంగా బీజేపీపై కౌంటర్ చేస్తూ మరొక పాటను విడుదల చేశాయి అయితే బతుకమ్మ పాటల రాజకీయం హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల పార్టీ అభిమానులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు ఇది ఒక రకంగా సాంస్కృతిక రాజకీయ పోరాటం వీక్షకులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి సాధారణంగా బతుకమ్మ పండుగలో నిజ జీవితంలోని కష్టాలను సుఖదుఖాలను అక్షరాలుగా మలిచి పాటలుగా పాడుకునే సంస్కృతి మన తెలంగాణ నేలది బానిస సంఖ్యలను తెంచుకొని బడిసెలందుకొని ఉద్యమాన్ని నేర్పింది బతుకమ్మ వెట్టి చాకిరీలపై ఎక్కుపెట్టిన అస్త్రమే మన బతుకమ్మ అలాంటి ఆత్మగౌరవం కలిగిన బతుకమ్మ ఆటలు పాటలు ఇప్పుడు రాజకీయానికి వేదికగా సోషల్ మీడియా సాక్షిగా వింత ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది ఇక దీనికి భిన్నంగా బీజేపీని టార్గెట్ చేస్తూ వైరల్ అయిన మరొక పాట వైరల్ అవుతూనే ఉంది ఇక వీటి విషయాన్ని ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే వివిధ గ్రామాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలో ఇలాంటి పాటలను స్వీకరించి కొంతమంది ఆకతాయిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా
వాటిని రిమిక్స్ చేసి సోషల్ మీడియాలో వదలడం చాలా అవమానం. ఇది చాలా నేరం కూడా. ఇక బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల అభిమానులు సైతం వీటిని తమ తమ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో పోస్ట్ చేయడం ద్వారా దేనికి సంకేతంగా నిలుస్తోంది? ఆత్మగౌరవానికి సంబంధించిన పండుగను భక్తి శ్రద్ధలతో పసుపు గౌరమ్మను ఆవహించుకొని జరిపించుకొని ఘనంగా ఈ పండుగను జరిపించుకొని కొంతమంది ఆకతాయిలు ఇలాంటి పనుల వల్ల చోద్యం చవిచూస్తున్నాం. ఇలా చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సాంస్కృతిక రాజకీయ బతుకమ్మ పాటల సెగలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ నిండు సభలో యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నాడు మేనిఫెస్టోలో భూమి లేని ప్రతి దళిత కుటుంబాలకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కల్పిస్తాం, సాగునీరు అందిస్తాం, కరెంటు, విత్తనాలు, 1 సంవత్సరానికి కావాల్సిన పెట్టుబడిని అందిస్తుంది ప్రభుత్వం. అది అటు కుటుంబంలోని మహిళా పేరు మీద 3 ఎకరాల పట్టా ఇస్తానని తన మేనిఫెస్టోలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను దాటవేసే ధోరణితో ఒకంత ఆలోచనకు పదును పెట్టేలా సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న మాట వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సాక్షాత్ సీఎం కేసీఆర్ నిండు సభలో మాట ఇచ్చారు. ఆ మాటను మార్చారు. 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సాక్షిగా గోల్కొండ కోట వేదికగా నాడు దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఈ గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేను శ్రీకారం చుడుతున్నాను అని ఆనాడు కేసీఆర్ సెలవిచ్చారు. కానీ 8/10/2021 ఇదే విషయంపై యూటర్ను తీసుకుంటూ అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారు. ఇప్పుడు ఇది ముమ్మాటికి సీఎం కేసీఆర్ దుందుడుకు చర్యగా భావించవచ్చు. దీనిపై తిరిగి ఒకసారి ఆలోచించుకోవాలి. లేదా భూమి దొరకడం లేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ దళితుల అభ్యున్నతికి ఇదిగో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం అనే విషయాన్ని మరింతగా లేవనెత్తి ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేస్తే చాలా బాగుండేది. కానీ ఏకంగా 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 2014 ఆగస్టు 15న గోల్కొండ సాక్షిగా సీఎం ప్రకటన చేయడం, నేడు దాన్ని నీరుగార్చడం విడ్డూరం. ఇదే విషయం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అదే మాటను దాటివేయకుండా ఇదే దళితుల అభ్యున్నతికి 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ వాటిని గురించి మరింతగా వివరిస్తూ వారి అభివృద్ధికి దోహద ఎలా పడుతుందో సూచిస్తే నిండు సభలో చాలా గౌరవం దక్కేది. కానీ సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల సాగు భూమిపై ఎంతో కాలం విస్పష్టంగా హామీలు ఇచ్చి ఎన్నెన్నో సార్లు ప్రకటనలు చేసి ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేము అంటూ నిండు సభలో కుండ బద్దలు కొట్టేశాడు. పైగా ఒక దళితులే కాదు, ఏ సామాజిక వర్గానికి కూడా భూమి ఇవ్వాలని, కనీసం 2 నుంచి 3 ఎకరాలు ఉండాలనే తన అధ్యాయంలో తేలిందని, ఇక ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు నేను ఒకవేళ మాట్లాడిన దళిత కుటుంబం ప్రతి కుటుంబానికి ఎకరా భూమి ఉంటే దానికి 2 ఎకరాలు కొనిస్తానని కొసమెరుపుగా అసెంబ్లీలో సెలవిచ్చారు సీఎం. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 3 లక్షల మంది దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదనే విషయాన్ని పరిశీలించమని, అందుకే ఆనాడు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అది జరిగి 7 సంవత్సరాలు పూర్తి కాగా మన రాష్ట్రంలో 3 ఎకరాల భూమి దక్కిన దళిత కుటుంబాల సంఖ్య కేవలం 7,000 లోపే. ఈ పథకం కోసం ప్రతి ఏడు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తామని 2014లో
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ 7 ఏళ్లలో ఖర్చు చేసింది 7,55,94,000 మాత్రమే. నాడు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం నవాబుల పరిపాలనలో ఉన్న 1992 బ్లాక్ బుక్ ఆధారంగా తెలంగాణలో ఉన్న మొత్తం భూమిని కొలతలు సరిగ్గా లేనందున ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు సీఎం కేసీఆర్. అందువల్లనే సమగ్ర భూసవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అంటే ఆనాటి నుండే దళితులపై కేసీఆర్కి ఎంతో ప్రేమను చూపించాడు. అందుకోసమే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అవసరం ఉందని అనుకొని ఆ నిర్ణయాన్ని నాడు తీసుకున్నాడు. అదే క్రమంలో దళిత జాతి అభివృద్ధి కోసం ఇప్పుడు ఎంతో దాతృత్వ హృదయంతో ఇదే దళిత కుటుంబాలకు వారి అభివృద్ధికి 10 లక్షల రూపాయలు హామీ నెరవేర్చబోతున్న తరుణంలో దీనిని పరిగణలోకి తీసుకొని ఎస్సీ కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు 10 లక్షల రూపాయలు ఎక్కడ సహకరిస్తాయో అని తెలియజేస్తూ వాటిపై సరి అయిన అవగాహన కల్పిస్తే చాలా మంచిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మన సాంప్రదాయ పండుగలకు అంటే ముఖ్యంగా బతుకమ్మ పండుగకు జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ పండుగను మరింత వెలుగులోకి తీసుకువచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బతుకమ్మ అంటే ఒక పూల పండగ కాదు, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో పసుపు గౌరవమును ఆవహించుకుని ఈ శరన్నవరాత్రులు జరుపుకునే పర్వదినాన అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వారం V3 న్యూస్ సాక్షిగా బతుకమ్మ సంబరాలు తెలియజేస్తూ ఇది ఈ వారం కాచం కామెంట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.